ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో అందరికీ శుభము జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. దేవుణ్ణి ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగించి ఉన్నవని ఎరుగుదుము. అంటే ఈ వాగ్దానాన్ని విశ్వసించిన వారికి వచ్చినది ఏదైనా, ఎవరైనా, చిన్నదైనా పెద్దదైనా, ఎలాంటి సమస్య అయినా అది మేలుకరంగా మార్చడానికి దేవుడు మన జీవితంలో సమస్తము సిద్ధపరుస్తున్నాడంట. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారికి, దేవుని ప్రేమించిన వారి పట్ల దేవునికి ఒక సంకల్పం ఉంటుంది, దేవునికి ఒక చిత్తం ఉంటుంది. ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన చిత్తంలో మనల్ని మలచడానికి దేవుడు వారికి వచ్చిన ప్రతి ఒక్క సమస్యని, ప్రతి ఒక్క శ్రమని, ప్రతి ఒక్క నిందని, ప్రతి ఒక్క అవమానాన్ని, ప్రతి ఒక్క ఎడబాటుని, ప్రతిదీ సమస్తము మేలు కలగడానికి మన జీవితంలో అనుమతిస్తారు. ఎందుకు అంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కాబట్టి, ఆయన సంకల్పంలో ఉన్నాం కాబట్టి, ఆయన సంకల్పానికి మనల్ని పిలుచుకున్నాడు కాబట్టి మనకు వచ్చే ప్రతిదీ మేలుకరంగా మారుస్తారు. అలా మేలుకరంగా మార్చడానికి దేవుడు కొన్ని శ్రమల్ని అనుమతిస్తారు, కొన్ని శ్రమల్ని అంగీకరిస్తారు. ఎందుకు అంటే ఒకేసారి తన చిత్తాన్ని మన పట్ల మనకు చెప్తే మనం దాన్ని కొంతమంది యాక్సెప్ట్ చేయలేరు, కొంతమంది అంగీకరించలేరు, కొంతమంది దాని ప్రకారం నడుచుకోలేరు. కాబట్టి దేవుడు కొన్ని శ్రమల ద్వారా మనల్ని చెక్కుతూ ఉంటాడు, కొన్ని శ్రమల ద్వారా మనకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ఉదాహరణకి ఇజ్రాయేల్ని చూస్తే వారు కనాను దేశానికి వెళ్ళడానికి కొన్ని రోజులు సరిపోతాయి. ఎందుకు అన్ని సంవత్సరాలు దేవుడు తిప్పాడు అంటే వారిలో సనుగుడు, గొనుగుడు వీళ్ళందరినీ దేవుడు అరణ్యంలో నిర్మూలన చేసేసాడు వారిని. ఎందుకు అంటే వారు దేవుణ్ణి ప్రేమించలేదు, కానీ మునుపటి వాటిని అంటే ఐగుప్తుని వారు మనసులోనే ఉంచుకున్నారు, కానీ దేవుని మీద నమ్మకం ఉంచల, దేవుణ్ణి విశ్వసించల మనస్ఫూర్తిగా. కాబట్టి దేవుడు కొన్ని శ్రమల్ని ఎందుకు అంగీకరిస్తాడు అంటే మనము ఆయన ప్రేమకు, ఆయన మన మీద చూపించే తన చిత్తానికి మనం కరెక్ట్గా ఫిట్ అవ్వాలి, కరెక్ట్గా ఫిట్నెస్గా ఉండి మనం చూడాలి. మోషే గారు అడిగారు, ప్రభువా నేను నిన్ను చూడాలి, నీ ముఖాన్ని చూడాలి అంటే, మోషే నువ్వు నన్ను చూస్తే చనిపోతావు అంటాడు. అప్పుడు మోషే గారు ఏమంటారంటే, ప్రభువా నేను చనిపోయిన పర్లా నేను నిన్ను చూడాలి అంటారు. అంటే అప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు, నేను ఒక దగ్గరికి వస్తాను, అక్కడ ఒక బండ ఉంటుంది, ఆ బండ సందులోకి వెళ్ళు, అప్పుడు నేను అరచేతితో నేను నిన్ను కప్పుతాను అంటాడు. అయితే వాస్తవానికి దేవుని చూచిన ప్రతి ఒక్కరు చనిపోతారు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆయన అరచేతితో మోషేని కప్పాడు, ఆయన మహిమను చూశాడు మోషే గారు. అలాగా దేవుడు కొన్ని సార్లు మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన యొక్క చిత్తాన్ని మనకు చూపించడానికి కొన్ని శ్రమల్ని అంగీకరిస్తాడు. అలాగా ఆ బండ సందులో కరెక్ట్గా ఫిట్ అవ్వాలి. ఒక గోడ ఉంది, ఆ గోడలో ఒక ఇటుకరాయిని తీసి మళ్ళా ఆ ఇటుకరాయిని పెడితే అది సెట్ అయిపోద్ది. అలాగా దేవుని యొక్క ప్రణాళికకు మనం సెట్ అవ్వాలంటే కరెక్ట్గా చెక్కబడినట్లుగా దేవుడు మనల్ని చెక్కి, మనల్ని ఆ ఇటుకరాయిని ఎలా సెట్ చేస్తారో కరెక్ట్గా అలా సెట్ అయ్యేటట్లుగా దేవుడు మనల్ని చెప్తాడు. ఇట్టి కృప దేవుడు నీకు, నాకు, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో అందరికీ శుభము జయము కలుగునుగాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ప్రభువైన తండ్రికే చెందునుగాక. ఆమేన్.